జావా స్క్రిప్ట్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్లోని మోడల్ 4 టాపిక్ మాస్ వెయిట్ వాల్యూమ్ అండ్ డెన్సిటీ సబ్జెక్ట్ డెన్సిటీ చాప్టర్ సంబంధించినటువంటి బిట్స్ డిస్కస్ చేసుకుందాం. 75 bit what is the volume of mercury in centimeter cube if the mass of mercury is 136 grams and density of mercury is 13.6 gram per centimeter cube. What is the volume of mercury in centimeter cube if the mass of mercury is 136 grams and density of mercury is 13.6 gram per centimeter cube. Options: option A 136 centimeter cube, option B 13.6 centimeter cube, option C 10.6 centimeter cube, option D 10.0 centimeter cube. మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు అని అంటే మాస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 136 గ్రామ్స్ ఇచ్చారు. తర్వాత డెన్సిటీ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. ఏ కనుక్కోమంటారు? వాల్యూమ్ కనుక్కోమంటారు. వాల్యూమ్ కనుక్కోమంటారు. ఓకే, మనకి డెన్సిటీ, మాస్ మరియు వాల్యూమ్ ఒక రిలేషనల్ ఫార్ములా. డెన్సిటీ, మాస్ మరియు వాల్యూమ్ ఇచ్చినారు అంటే మన ప్రాబ్లంలో ఏం ఫార్ములా వేయాలంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ, మాస్, వాల్యూమ్ మనకి ప్రాబ్లంలో కనిపించింది అంటే ఈ ఫార్ములా అనేది మనం వేసి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇక్కడ ప్రాబ్లంలో మనకి డెన్సిటీ ఎంత ఇచ్చారు? 13.6. మాస్ ఎంత ఇచ్చారు? 136 గ్రామ్స్. బై వాల్యూమ్ ఇచ్చారా? వాల్యూమ్ ఇవ్వలేదు కాబట్టి ఇది అనేది అలాగే పెట్టేసుకుందాం. ఏమి ఇక్కడ ఏమి లేదంటే బై 1 ఉన్నట్టే కదా అర్థం. 13.6 బై 1 ఉన్నట్టే. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏమొస్తున్నప్పుడు 13.6 ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు 136 ఇంటూ 1 అంటే 136. v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 136 డివైడెడ్ బై 13.6. 136 డివైడెడ్ బై 13.6. ఇక్కడ ఏమి డినామినేటర్లో మనకి పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో న్యూమరేటర్లో అన్ని జీరోస్ పెట్టుకుంటాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? కేవలం 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి ఇవి న్యూమరేటర్లో 1 0 వస్తుంది. డివైడెడ్ బై ఒక పాయింట్ రిమూవ్ చేసుకున్నాం కాబట్టి టోటల్గా 136 వాల్యూ రాసుకున్నాం. 136 136 10 ఎంత వస్తుంది మనకి? 10 సెంటీమీటర్ క్యూబ్. ఇవి డెన్సిటీ, మాస్ మరియు వాల్యూమ్ మనకి ప్రాబ్లంలో ఇచ్చారు అంటే ఏ ఫార్ములా వేయాలి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ ఫార్ములా వేయాలి. ఇక్కడ డెన్సిటీ ఎంత ఇచ్చినారు? మనకి 13.6 ఇచ్చారు. మాస్ ఎంత ఇచ్చినారు? 136 గ్రామ్స్ ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? వాల్యూమ్ కనుక్కోమన్నారు. ఏమి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 13.6 ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు 136. ఇంటూలో ఉన్నటువంటి 13.6 ఈజ్ ఈక్వల్ టు తర్వాత వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 13.6 అవుతుంది. పాయింట్ ఇక్కడ డినామినేటర్లో మనకి పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో న్యూమరేటర్లో అన్ని జీరోస్ వస్తాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో మనం 1 జీరోని యాడ్ చేసుకొని పాయింట్ని రిమూవ్ చేసుకుంటాం అన్నమాట. 136 136 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది మనకి వాల్యూమ్ అంటే 10 సెంటీమీటర్ క్యూబ్. ఆప్షన్ B is the correct answer. Next question, 76 question. What is the block weights in kg if volume is 320 centimeter cube and density 8.9 gram per centimeter cube? What is the block weights in kg if volume is 320 centimeter cube and density 8.9 gram per centimeter cube? Options: option A 2.948 kg, option B 2.848 kg, option C 2.648 kg, option D 2.448 kg. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు అని అంటే వాల్యూమ్ ఇచ్చినారు. వాల్యూమ్ ఎంత ఇచ్చారు?
320 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. డెన్సిటీ ఎంత ఇచ్చారు? 8.9 ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? వెయిట్ కనుక్కోమన్నారు. ఏం కనుక్కోమన్నారు? వెయిట్ కనుక్కోమన్నారు. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో లాగే డెన్సిటీ, మాస్, వాల్యూమ్ ఇచ్చినారు అంటే దాని యొక్క రిలేషనల్ ఫార్ములా ఏమి అంటే డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ, మాస్ మరియు వాల్యూమ్ ఇచ్చినారంటే దాని యొక్క రిలేషనల్ ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు డెన్సిటీ ఎంత ఇచ్చారు? 8.9 ఇచ్చారు. మాస్ ఇచ్చారు, మాస్ ఇవ్వలేదు కాబట్టి ఏమో అలాగే రాసేసుకున్నాం. తర్వాత వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 320. ఏం లేదంటే ఇక్కడ బై 1 ఉన్నట్టే కదా. ఏం చేయాలి? ఇది ఈక్వల్ టు ఉందంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 8.9. 320 ఇంటూ 8.9 చేస్తే ఎంత వస్తుంది మనకి? 900, 9 2s are 18, 9 3s are 27, 27 plus 1 28, 900, 9 2s are 18, 8 3s are 24, 24 plus 1 25. 0 8 8 of 6 ఎంత? 14, 8 2 ఎంత వచ్చింది మనకి? 2848 వచ్చింది. కానీ మనకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకుంటాం. అంటే ఎంతప్పుడు 2848. ఏమిది మనకి? కేజీసా గ్రామ్సా? ఇక్కడ డెన్సిటీ అనేది ఏ విధంగా ఇచ్చినాడు? గ్రామ్స్ లో ఇచ్చినాడు కాబట్టి మనకి ఎంత వస్తుంది? 2848 గ్రామ్స్. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని దేనిలో ఉన్నాయి? మనకి కేజీస్లో ఉన్నాయి. కేజీస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? గ్రామ్స్ని కేజీస్లోకి కన్వర్ట్ చేయాలి. ఒక కేజీ, ఒక గ్రాము ఎన్ని కేజీస్ అంటే 1/1000 కేజీ. ఒక గ్రాము ఎన్ని కేజీస్ అంటే 1/1000 కేజీ. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం 2848 డివైడెడ్ బై 1000 వేస్తాం. ఎంత వస్తుంది మనకి? 2.848 కేజీస్ వస్తుంది. 2.848 కేజీస్. ఏమి ఏ విధంగా పాయింట్ అనేది పెట్టుకుంటామంటే మనకి ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి కదా. కాబట్టి ఏమి 3 డిజిట్స్ బిఫోర్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ ఎన్నైతే డినామినేటర్లో జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ బిఫోర్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 డిజిట్స్ బిఫోర్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. టోటల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2.848 కేజీస్ వచ్చింది. ఓకే, మనకి ప్రాబ్లంలో వాల్యూమ్ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు, వెయిట్ కనుక్కోమన్నాడు. డెన్సిటీ, వాల్యూమ్, మాస్ ఇచ్చినారంటే మనం ఏం ఫార్ములా వేయాలి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ వేయాలి. మనకి ఇక్కడ డెన్సిటీ ఎంత ఇచ్చినారు? 8.9 ఇచ్చారు. మాస్ ఎంత ఇచ్చారు? మాస్ ఇవ్వలేదు కాబట్టి ఏం పెట్టేసుకుంటాం? డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత ఇచ్చారు? 320. క్రాస్ మల్టిప్లై చేస్తే 320 ఇంటూ 8.9 వస్తుంది. దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 28480 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 2848 గ్రామ్స్ వచ్చింది మనకి. కానీ ఆప్షన్స్లో కేజీస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఒక గ్రామ్ ఎన్ని కేజీస్ అంటే 1/1000 కేజీస్. కాబట్టి ఈ గ్రామ్స్ని కేజీస్లో కన్వర్ట్ చేస్తాము. బై 1000 వేస్తాం. బై 1000 వేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 2.848 కేజీస్ వస్తుంది. 2.848 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 77. What is the specific gravity of the metal if the weights 6.5 kgf in air and 3.5 kgf in water? What is the specific gravity of the metal if the weights 6.5 kgf in air and 3.5 kgf in water? kgf అంటే ఏమి అంటే కిలోగ్రామ్ ఫోర్స్ అని అర్థం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 6.166, ఆప్షన్ బి 3.166, ఆప్షన్ సి 2.166, ఆప్షన్ డి 1.166. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు?
ప్రాబ్లంలో అంటే ఒక మెటల్ ఒక వెయిట్ ఎయిర్లో ఎంత ఎయిర్లో ఉంటుంది, ఎయిర్లో ఆ మెటల్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే 6.5 ఉంటుంది. అదే మెటల్ని వాటర్లో ఉంచినట్లయితే దాని ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే 3.5 ఉంటుంది అన్నమాట. 3.5 ఉంటుంది. ఇక్కడ 2 వెయిట్స్ ఇచ్చినారు. మెటల్ ఒక స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కనుక్కోమన్నాడు. మెటల్ ఒక స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు అంటే వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ ఎయిర్. దీన్ని ఏమనుకుందాం, W1 అనుకుందాం. వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ ఎయిర్ ఎంత W1 అనుకుందాం. ఎంత ఇచ్చారు 6.5 kg. తర్వాత వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ వాటర్. వాటర్లో ఆ మెటల్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే దాన్ని W2 అనుకుందాం. ఎంత ఉంటుంది అంటే 3.5 kg. ఇక్కడ ఏమవుతుంది, ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెటల్ ఒక వెయిట్ 6.5 ఉంది. అదే వాటర్లో అయితే ఆ మెటల్ ఒక వెయిట్ అనేది 3.5 అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ మనకి వెయిట్ అనేది లాస్ అవుతుంది కదా, వాటర్లో దాని యొక్క వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఎంత వెయిట్ లాస్ అవుతుంది అంటే లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ వాటర్. దీనేమి W1 అంటే W2 అంటే ఎయిర్లో ఉన్నటువంటి మెటల్ ఒక వెయిట్ నుంచి వాటర్లో ఉన్నటువంటి మెటల్ ఒక వెయిట్ని మైనస్ చేస్తాం. 6.5 మైనస్ 3.5 ఎంత వస్తుంది 3 kg. ఎంత వెయిట్ లాస్ అవుతుంది మనకి వాటర్లో అంటే మెటల్ ఒక వెయిట్ 3 kg లాస్ అవుతుంది వెయిట్. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనకి స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కున్నాం. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెటల్. ఏమి స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలంటే ఏమి వెయిట్ ఆఫ్ మెటల్, మెటల్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, అక్కడ సబ్స్టాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ ఎయిర్ డివైడెడ్ బై లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ వాటర్. Weight of metal in air ఏమి W1. Loss of weight of metal in water W1 minus W2. W1 ఎంత 6.5. W1 minus W2 ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి, ఎంత వస్తుంది 3 తో 6.5. 3 2 is 6. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, 5 కింద తీసుకుంటాం. 3 1 is 3, 5 లో 3 పోతే 2, 0 పెట్టుకుంటాం. 3 6 are 18 మరి 2, 3 6 are 18. ఇలాగ వస్తూనే ఉంటుంది కదా. ఎంత ఆన్సర్ మనకి 2.166. 2.166. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఎయిర్లో మెటల్ ఒక వెయిట్ ఇచ్చినాడు. ఎంత వెయిట్ కలిగి ఉంటుంది ఆ మెటల్ అంటే 6.5 kg కలిగి ఉంటుంది. అదే మెటల్ని వాటర్లో, అదే మెటలే వాటర్లో ఎంత వెయిట్ ఉంటుంది అని అంటే 3.5 kg ఉంటుంది. అంటే అక్కడ ఎయిర్లో ఉన్నటువంటి మెటల్ ఒక వెయిట్ 6.5 ఉంటే వాటర్లో మెటల్ ఒక వెయిట్ ఎంత ఉంది 3.5 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది సమ్ వెయిట్ అనేది లాస్ అవుతుంది వాటర్లో. దాన్నే లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ వాటర్ అనుకుంటాం. దాంట్లో ఎయిర్లో ఉన్నటువంటి మెటల్ ఒక వెయిట్లో నుంచి వాటర్లో ఉన్నటువంటి మెటల్ ఒక వెయిట్ని మైనస్ చేస్తే ఏమవుతుంది మనకి 3 kg వెయిట్ అనేది లాస్ అవుతుంది. ఇలా 2 వెయిట్స్ ఇచ్చి మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కనుక్కోమన్నారు అంటే ఏ విధంగా కనుక్కుంటాము? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెటల్ కావచ్చు, లేదా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్ కావచ్చు, లేదా సబ్స్టాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ విధంగా కనుక్కుంటాం స్పెసిఫిక్ గ్రావిటీ అంటే వెయిట్ ఆఫ్ మెటల్ in air divided by loss of weight of metal in water. Weight of metal in air ఎంత W1 divided by loss of weight of metal W1 minus W2. W1 ఎంత ఇచ్చినారు 6.5 ఇచ్చారు. Loss of weight of metal ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. 6.5 divided by 3 చేస్తే ఎంత వచ్చింది మనకి 2.166. ఆప్షన్
C is the correct answer. Next question. 78 question. What is the weight force of a car has a mass of 800 kg? Take Z is equal to 9.81 meter per second. What is the weight force of a car has a mass of 800 kg? Take G is equal to 9.81 meter per second. Options: A 7848 newtons, option B 7748 newtons, option C 7847 newton, option D 7487 newtons. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? మాస్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 800 kgs ఇచ్చారు. అండ్ అసెలరేషన్ డ్యూ టు గ్రావిటీ, G అంటే అసెలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 9.81 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. గ్రావిటేషనల్ వాల్యూ ఇచ్చాడు 9.81 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? వెయిట్ కనుక్కోమన్నాడు. వెయిట్ కనుక్కోమన్నాడు. మనకి ఈ విధంగా ఫోర్స్, మాస్ అండ్ అసెలరేషన్, ఫోర్స్, మాస్, అసెలరేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏం ఫార్ములా అని అంటే ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ acceleration due to gravity. ఈ ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫిజికల్ తో షార్ట్గా చెప్పాలంటే ఫిజికల్ తో mg. m అంటే మాస్, g అంటే యాక్సిలరేషన్, f అంటే ఫోర్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఫోర్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి f అనేది అలాగే పెట్టేసుకుంటాం. తర్వాత మాస్ ఎంత ఇచ్చారు? 800 kgs ఇచ్చారు. ఇంటూ G ఎంత ఇచ్చాడు? 9.81 ఇచ్చాడు. ఈ రెండు మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది మనకి? 800 ఇంటూ 9.81. 0 0 0 0 8 0 0 8 ఎంత? 64 0 0 9 ఎంత? 78 0 0 8 4 8 7 7 8 4 8 డబల్ 0 వస్తుంది. మనకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్? 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది ఉంది కదా, 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ అనేది ఉంది. అంటే ఇక్కడ 1 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ ఉంది. అంటే టోటల్ ఎంత వస్తుంది మనకి? 7848 మీటర్స్. 7848 option is the